కృషి ఉంటే మనుషులు ఋషులవుతారంటారు. ఈ గొప్ప మాటకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే బిజినెస్ మ్యాన్ సత్యలక్ష్మి మట్కెమ్ అధినేత డాక్టర్ కెవి విశ్వనాథం. ఇండస్ట్రియల్ మినరల్స్ సప్లై అండ్ ఎక్స్పోర్ట్స్ లో క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ లో లీడర్ గా నిలిచింది సత్యలక్ష్మి మట్కెమ్. దీని వెనుక డాక్టర్ విశ్వనాథం కృషి ఎంతో ఉంది. దేశంలోని ప్రముఖ సంస్థలకు క్వాలిటీ మినరల్స్ సప్లై చేసే సంస్థగా పేరు పొందింది. దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు ఈ కంపెనీ గొప్ప పేరు సంపాదించి ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను సంపాదించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే కాదు, హై క్వాలిటీ మినరల్స్ ను చెప్పిన సమయానికే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సప్లై చేసే కంపెనీగా ఎక్సలెన్స్ అవార్డులను అందుకుంది ఈ కంపెనీ. దీనంతటికీ కారణం డాక్టర్ కరుణాకరం వెంకట విశ్వనాథం. ఆయన ఎనలేని పట్టుదల, దీక్ష. మైనింగ్ అండ్ జియాలజీలో డాక్టరేట్ చేశారు విశ్వనాథం. 1995లో చదువు పూర్తయిన తర్వాత మినరల్స్ బేసిక్ కంపెనీలో సూపర్వైజర్ గా జాయిన్ అయ్యారు. క్వాలిటీని ఆయన పర్యవేక్షించేవారు. ఎంతో అనుభవం సంపాదించిన తర్వాత అదే కంపెనీ రాజస్థాన్ లో కొత్త ప్రాజెక్టులు చేపట్టింది. అప్పుడు సీనియర్ మేనేజర్ బాధ్యతలతో సహజ వనరుల పరిశోధన, వెలికితీతతో పాటు నాణ్యత, ఎగుమతి సహా మొత్తం చూసుకున్నారు. సహజ వనరులను గుర్తించడంలోనే కాదు, అంతకు మించి నాణ్యతను పసిగట్టడంలో ఎంతో అనుభవం సంపాదించారు ఆయన. 1995 నుంచి 2014 వరకు ఎన్నో మినరల్స్ మైనింగ్ లో జియాలజిస్ట్ గా అనుభవం సంపాదించారు విశ్వనాథం. మైనింగ్ రూల్స్ ప్రకారం జియోలాజికల్ ప్లాన్స్ ను అమలు చేశారు. బెంటోనైట్, ఫెల్డ్స్పార్, క్వార్ట్జ్, బ్యారెట్లను వెలికి తీశారు. దేశంలోనే అతిపెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ ను హ్యాండిల్ చేశారు విశ్వనాథం. ఆంధ్రప్రదేశ్ లో గార్నెట్, తెలంగాణలో ఫెల్డ్స్పార్ మరియు క్వార్ట్జ్, అలాగే కర్ణాటకలో బ్యారైట్, గుజరాత్ లో బెంటోనైట్, చైనా క్లేర్, రాజస్థాన్ లో ఫెల్డ్స్పార్, క్వార్ట్జ్, బాల్క్లే మైనింగ్లలో అపార అనుభవం గడించారు. కానీ 2014లో విశ్వనాథంకు కొత్త ప్రారంభం అని చెప్పొచ్చు. ఎందుకంటే తానే సొంతంగా మైనింగ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్టింగ్ చేసే మినరల్స్ బిజినెస్ లోకి దిగారు. 2016లో వ్యాపారంలో స్థిరత్వం, నాణ్యత, నమ్మకం అనే గొప్ప సూత్రాలతో మినరల్స్ బిజినెస్ ని కొత్త పుంతలు తొక్కించారు విశ్వనాథం. అప్పుడే తన కంపెనీ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. విశాఖపట్నంలో బెంటోనైట్, గార్నెట్ ఆపరేషన్ ప్లాంట్స్ ని స్థాపించారు. కేవలం స్థాపించడం మాత్రమే కాదు, అంతర్జాతీయ ఎగుమతుల నిబంధనలు, క్వాలిటీ ప్రకారం అత్యంత నాణ్యమైన మినరల్స్ ని ఎగుమతి చేసి దేశంలోనే ది బెస్ట్ మినరల్ ఎక్స్పోర్టర్ గా ఖ్యాతి గడించింది సత్యలక్ష్మి మడ్ కంపెనీ. దీంతో ఆ కంపెనీ యొక్క నాణ్యతా ప్రమాణాలకు ముగ్ధులైన ఎన్నో కంపెనీలు ఆఫర్లు ఇచ్చేశారు. ఇప్పుడు అతిపెద్ద సంస్థలైన జిందాల్, జేఎస్పీఎల్, టాటా, భూషణ్, బిఎంఎం, నెకో సహా ఎన్నో కంపెనీలకు మినరల్స్ ను సప్లై చేస్తోంది ఈ సంస్థ. అంతేకాదు, వ్యాపారం అంటే డబ్బులు సంపాదించడం ఏమాత్రం కాదు, ముందు నాణ్యతను అనుకున్న సమయానికే డెలివరీ ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. ఇదే ప్రధానమైనవి. ఆ తర్వాత డబ్బు, ఇతర లావాదేవీలను బలంగా నమ్ముతారు విశ్వనాథం. అందుకే నేడు దేశంలోనే ప్రముఖ కంపెనీలున్న ఏపీ, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, పంజాబ్, తమిళనాడు వరకు మినరల్స్ ను సప్లై చేస్తోంది సత్యలక్ష్మి మట్కెమ్. మరి దేశంలో ఒకసారి పేరు వచ్చిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు రావడం కూడా సహజమే. అందుకే మట్కెమ్ క్వాలిటీ మినరల్స్ స్టాండర్డ్స్ ను చూసి ఇంటర్నేషనల్ ఆఫర్లు కూడా వచ్చేసాయి. ఎంతలా అంటే ఆస్ట్రేలియా, అబుదాబి, మలేషియా, జర్మనీ, సౌదీ అరేబియా, థాయిలాండ్, సింగపూర్లకు మినరల్స్ ఎగుమతి చేస్తోంది మట్కెమ్. ఎంత తక్కువ సమయంలో ఎంత అభివృద్ధి ఎలా సాధించారంటే మాత్రం క్వాలిటీ, అలాగే నిబంధనలను తూచా తప్పకుండా పాటించడమే. స్టాఫ్ ఆర్గనైజేషన్ ఎథిక్స్ అంతకు మించి విశ్వనాథం లీడర్షిప్ అని అక్కడున్న ఎవరైనా చెబుతారు. విద్యార్థులు టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినా సరే వారికి హై స్టాండర్డ్ శిక్షణ తో పాటు గొప్ప ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది సత్యలక్ష్మి మట్కెమ్. ఎన్నో వందల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించారు విశ్వనాథం. మైనింగ్ నుంచి ఎక్స్ప్లోరేషన్, ప్రాసెసింగ్, ప్రొడక్షన్ వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్, షిప్పింగ్ సెక్టార్స్ లో కూడా ఇతోధికంగా ఉపాధి కల్పిస్తోంది ఈ సత్యలక్ష్మి మట్కెమ్ కంపెనీ. అయితే ఇంత ఖ్యాతి సాధించడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో అత్యాధునిక కంపెనీలకు మినరల్స్ సప్లై అనేది ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత సాధించింది. ప్రపంచ అభివృద్ధిలోనే కాదు, మన దేశాభివృద్ధిలో కూడా మినరల్స్ యొక్క అవసరం ఖచ్చితంగా కావాల్సిందే. అందుకే గ్లోబల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేందుకు అత్యాధునిక ల్యాబొరేటరీస్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ మైనింగ్ ప్రాసెస్ తో హై స్టాండర్డ్ మినరల్స్ ను సప్లై చేయగలుగుతోంది. తమ క్లయింట్స్ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే సత్యలక్ష్మి మడ్ కంపెనీ యొక్క సక్సెస్ సీక్రెట్. సత్యలక్ష్మి మడ్ కంపెనీ ఎండీగా ఉన్న విశ్వనాథం ఒకటే చెబుతారు, క్వాలిటీ, క్వాంటిటీ, టైమ్లీ డెలివరీ మా విజయానికి పునాదులు అంటారు ఆయన. అందుకే సత్యలక్ష్మి మడ్ కంపెనీకి ఎన్నో గ్లోబల్ అవార్డ్స్ వచ్చాయి. అవన్నీ ఆ కంపెనీ సక్సెస్ కి గుర్తింపులని చెప్పొచ్చు.
2018లో 17వ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు రైజింగ్ బిజినెస్ లీడర్ అవార్డు కూడా దక్కింది. ఆ మరుసటి ఏడాది అంటే 2019లో కంపెనీ డెడికేషన్ కు గుర్తింపుగా బెస్ట్ ఇండస్ట్రియల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా దక్కించుకుంది ఈ కంపెనీ. 2021లో గ్లోబల్ బిజినెస్ లీడర్షిప్, 2021-22కు గాను ఇండియన్ అచీవర్స్ అవార్డు ఫర్ అమేజింగ్ కంపెనీ గుర్తింపు దక్కించుకుంది సత్యలక్ష్మి మట్కెమ్ కంపెనీ. ఇక రీసెంట్ గా భారత్ భూటాన్ ఫ్రెండ్షిప్ సమిట్ లో భూటాన్ నుండి సౌత్ ఏషియన్ బిజినెస్ ఐకాన్ అవార్డు కూడా పొందారు విశ్వనాథం గారు. మరి ఇంతటి ఆయన విజయం వెనక ఖచ్చితంగా ఓ స్త్రీ ఉండి ఉండాలి కదా. దాన్ని అక్షరాలా నిజం చేశారు విశ్వనాథం గారి భార్య కేవీఆర్ ప్రభ. ఈ కంపెనీని స్థాపించడానికి మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో భర్తకి సపోర్ట్ ఇస్తూ మరోపక్క ఇంటి బాధ్యత మోస్తూ ఏ లోటు రాకుండా ఆయన విజయంలో తన వంతు పాత్రని 100% అందించారు. ఇక ప్రభగారు కూడా సత్యలక్ష్మి మట్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మరో డైరెక్టర్. అలాగే ఇక్కడ ప్రతి ఉద్యోగి కూడా అతని కుటుంబమే. వారికి దిశానిర్దేశాలు ఇస్తూ వారి కుటుంబ బాధ్యతల్లో కూడా పాలు పంచుకుంటుంది ఈ కుటుంబం. ఒక కంపెనీని స్థాపించి 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా సామాజిక సేవలో ఈ దంపతులిద్దరూ ఏ మాత్రం తక్కువ కాకుండా మేమున్నామని నిరూపించుకున్నారు. డాక్టర్ విశ్వనాథం కుటుంబం కోవిడ్ కాలంలో కొన్ని సామాజిక సేవలు చేసింది. అంటే విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలోని పేద ప్రజలకు ఆహార పంపిణీ చేసింది. ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలిచింది. అర్ధరాత్రి సైతం తలుపు కొట్టిన మేమున్నాము అని సామాజిక సేవలో తమ వంతు సాయం చేశారు. అలా 3 దశాబ్దాల అనుభవంతో భుజ్లా హెడ్ క్వార్టర్స్ తో వ్యాపారం చేస్తున్న ఫౌండర్ విశ్వనాథం నాణ్యత విలువలే శ్రమగా ముందుకు సాగుతూ ఉన్నారు. గొప్ప విశ్వాసంతో తమకున్న ఇన్నోవేషన్ టెక్నాలజీతో మరింత విస్తరించేంత దిశగా ముందడుగు వేస్తున్నారు కంపెనీ అధినేత విశ్వనాథం. కేవలం 160 రూపాయలతో జీవితాన్ని మొదలుపెట్టి ఎన్నో కష్టాలని అనుభవించి ఒక్కో మెట్టు ఎక్కి ఓ కంపెనీని స్థాపించి వేల మందికి జీవితాలు ఇచ్చిన విశ్వనాథం గారిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. మరి విన్నారు కదా విశ్వనాథం గారి స్టోరీ. ఆయనపై ఉన్న మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి.